శ్రీశ్రీ 116వ పుట్టినరోజు. చదువు సంధ్య ఉన్నవాళ్ళు శ్రీశ్రీని ఎలా చూడాలి, అసలు శ్రీశ్రీ వాళ్ళకి అవసరమా? శ్రీశ్రీ అవసరమా అంటే అనేకులు ఇంకా అభాగ్యులంతా, అశాంతులంతా, అనాథులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు. ఆరుద్ర నుంచి ఈనాటి కవుల వరకు తెలుగు సాహిత్యం చాలా సుసంపన్నమైనది. అడుగుజాడ గురజాడది, అది భావికి జాడ. ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయం అంతా మధించాడు శ్రీశ్రీ. ఆయనకి ఏ పుస్తకం చదవాలి ఏమిటి, అన్ని శ్రీశ్రీ పోయమ్స్ అన్ని మహాప్రస్థానాల పోయమ్స్ శ్రీశ్రీ చేతితో రాయించి అవును వేశారు. ఆ పుస్తకం 750 రూపాయలు, అప్పట్లో 40 ఏళ్ల క్రితమే. మొదట్లో 100 పుస్తకాలతోటే ఆపేద్దాం అనుకున్నాడు ఆయన. మన తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలో దొరికిన వజ్రకరూర్ వైఢూర్యం. నా తరిమెల నాగిరెడ్డి విశాఖపట్నం సముద్ర తీరంలో ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం. వేసిన పుస్తకాల్లో దివ్కుమార్ గారి పుస్తకం ఉంది, లక్కీగా నా పుస్తకం కూడా ఉంది. అవును, మీరు శ్రీశ్రీ మీద నేను రాసిన 5 వ్యాసాలతో అశోక్ కుమార్ గారు బుక్ వేశారు. ఇది ఘంటసాల గళంలో శ్రీశ్రీ కలం. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అన్నాడు. చూడండి, అది 88 సంవత్సరాల క్రితం రాశాడు. 70కి ముందు రాసిందంత శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వం, 70 తర్వాత రాసింది మాత్రమే విప్లవ కవిత్వం అనే ఒక వాదన వచ్చింది. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమన ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతకిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో